హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కీర్తి. సో ఈరోజు సండే. సండేని ఫుల్ ఫండేగా మార్చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో దానికోసమని ఫ్లై జోన్కి అయితే వచ్చేసాను. నా బ్యాక్గ్రౌండ్లో కనిపించేది అంతా కూడా ఫ్లై జోన్ అనమాట. ఈ ఫ్లై జోన్ వచ్చేసి రాజేంద్ర నగర్, కోకాపేట్ నియర్ గండిపేటలో అయితే ఉంది. సో నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను. సో లోపలికి వెళ్ళి టికెట్స్ ఏంటి, కాస్ట్యూమ్ ఏంటి, లోపల ఫుడ్ ఎట్లా ఉంటుంది, ఎలా మనకు ఈ టికెట్లు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, సో అన్నీ కూడా తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. లోపలికైతే వచ్చేసినాము. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది అంతా కూడా ఫ్లై జోన్ అనమాట. ఇక్కడ మంచి మంచి యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. అండ్ వీటికి సంబంధించిన ప్రైజెస్ అయితే చూద్దాం. నార్మల్గా వీకెండ్లో ఒకలాగా, వీక్ డేస్లో ఒకలాగా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్లీ 1 అవర్కి వచ్చేసి మనకి సో ఇక్కడ చూడండి 1279 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. 2 అవర్స్కి వచ్చేసి 1633 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మీరు ఫుల్ డే, నార్మల్గా మీరు ఫుల్ డే ఎంజాయ్ చేయాలనుకుంటే నార్మల్గా 1869 రూపీస్ పే చేస్తే డే మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 4 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలు అయితే అలో చేయట్లేదు, 4 ఇయర్స్ పైన ఉన్న పిల్లలకైతే అలో ఉంది. అండ్ నార్మల్గా ఎల్డర్స్కి, చిన్న వాళ్ళకి అందరు కూడా సేమ్ ప్రైస్ అనమాట. మీరు ఫుల్ డే కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఫ్లై జోన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11:40 నుండి వెళ్ళి నైట్ 8 వరకు అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇది టైమింగ్ సంబంధించిన డీటెయిల్స్. మనం ఇప్పటి వరకు వీక్ డేస్కి సంబంధించిన ప్రైస్ అయితే చూసాం కదా. ఇప్పుడు వీకెండ్కి సంబంధించిన ప్రైస్ అయితే చూడండి. 1 అవర్కి వచ్చేసి 925 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ 2 అవర్స్కి వచ్చేసి 1220 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మీరు ఫుల్ డే ఆడుకోవాలంటే నార్మల్గా 1869. అండ్ ఇక్కడ చూడండి, మనకు వీకెండ్కే మంచి ప్రైస్ అయితే తక్కువ ఉన్నాయి. అండ్ ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మీరు ఆడాలనుకుంటే మాత్రం ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే దానికి వేరే ప్యాకేజ్ ఉంటుంది, అంటే దానికి వేరే ఛార్జ్ అయితే వేస్తారు. ఇక్కడ ప్రైజెస్ అయితే ఉన్నాయి కదా, సో ఇవి అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు టికెట్స్ అయితే తీసుకున్నాం. ఈ టికెట్ పైన వచ్చేసి మనకు ఎంట్రీ టైమింగ్స్ అండ్ అంటే ఎగ్జిట్ టైం అయితే ఉంటుంది. ఈ టైమింగ్ చూసుకొని అయితే మనం లోపల మంచిగా ఫుల్ ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. ఈ టైం అయిపోగానే ఎగ్జిట్ అవ్వాలి. లేదు మీకు ఇంకా పెంచుకోవాలనుకుంటే మాత్రం సర్టన్ అమౌంట్ పే చేసి మీరు టైం అయితే పెంచుకోవచ్చు, ఇంకొంతసేపు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు మనకు సాక్సెస్ అయితే ఇస్తారు. ఈ సాక్సెస్ అయితే మ్యాండేటరీ. మనకు టికెట్ ప్రైస్లోనే సాక్సెస్ అయితే ఇస్తారు. ఇవి వేసుకొని మనం ఫ్లై జోన్లో అయితే మంచిగా యాక్టివిటీస్ అన్ని పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో మనం కూడా ఇప్పుడు వెళ్ళి వీటిని వేసుకొని ఫుల్గా అయితే ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. మనకు వీళ్ళు ఇచ్చిన సాక్సెస్ చూడండి. సో మంచిగా బ్యాక్ సైడ్ ఇట్లా గ్రిప్ అయితే ఉంది. మనం ఎంత జంప్ వేసినా కూడా కొంచెం స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. సో బాగుంది. మనం వేసేసుకుందాం ఇప్పుడు. లాస్ట్ వీడియోలో వీళ్ళని తీసుకురాలని చాలా బాధపడ్డా. బట్ ఇప్పుడు ఫ్లై జోన్కి అయితే తీసుకొచ్చేసిన ఈ 2 కోతుల్ని. సో ఈ కోతులతో పాటు మనం కూడా ఫుల్ ఎంజాయ్ చేద్దాం. సో లెట్స్ గో. పిజ్జా 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 లేదు, అక్కడ కూర్చో. స్టై అట్లా చేయబెట్టదు, ప్రాపర్గా కూర్చో. స్టైల్ కూర్చొని లంచ్లోకి నార్మల్గా మంచి చికెన్ పిజ్జా అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్. అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ బోన్లెస్ స్ట్రిప్స్ అయితే ఆర్డర్ చేశాను. అండ్ ఇది లంచ్ అనమాట. ఇట్స్ టైమ్ టు టేస్ట్ అనమాట. సో నోరు ఊరిపోతుంది. ఫుల్గా ఎంజాయ్ చేద్దాం ఫుడ్ని. ఎట్లుందో టేస్ట్ చూసి చెప్తాను. ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఫ్రెంచ్ ఫ్రైస్తో స్టార్ట్ చేద్దాం. లెట్స్ కమ్. మీలో ఎంతమందికి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టమో కమెంట్ అయితే చేయండి. సో ఇది ఫస్ట్ మా సబ్స్క్రైబర్ల కోసం అనమాట. తినేసేయండి. యాజ్ యూజువల్ సూపర్ ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, pothi.com. టేస్ట్ ఎట్టుంది? నువ్వు పిజ్జా ఫస్ట్ టైం టేస్ట్ చేసినావు, ఎట్లా అనిపిస్తుంది? బాగుందా? ఓకే, వెరీ గుడ్. నీకు ఎట్లుంది? బాగుందా? బాగుందా? సూపర్, నైస్, డన్ డన్. సో ఇట్లా బర్డ్ ఫ్లూలు, ఆ ఫ్లూలు, ఏ ఫ్లూలు వచ్చినా కూడా మనోళ్ళు చికెన్ తినడం అనేది అసలు ఆపడం అనేది జరగదు.
గైస్ ఫుడ్ అయితే కంప్లీట్ అయితే చేసేసినాము, లంచ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు గేమ్ జోన్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. గేమ్ జోన్లో ఫుల్గా అయితే ఎంజాయ్ చేద్దాం రండి. వీళ్ళు ఎక్కడ పోయారు? ಮತ್ತೆ ఇప్పుడు గేమ్ జోన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. సో ఇక్కడ మంచి మంచి ట్రాంపోలైన్స్ అయితే ఉన్నాయి, మంచి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. సో అందులో మా పిల్లలు అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు నేనైతే ఒక ఫస్ట్ గేమ్ ట్రై అయిపోతున్నా, అది అవుతుందో ఫ్లాప్ అవుతుందో తెలియదు, బట్ ట్రై చేద్దాం రండి. దా సరే ఏమి ఓకే దా కమాన్, ఏం కదా భయం ఎందుకు, భయం కమాన్. ఏ ఎల్డర్స్ కూడానా ఓకే దా. చెప్పాలా పాపం అని ఘోరంగా తాకినట్టు సుధాలు. ఇప్పుడు నా వెనకాల అనిపిస్తుంది అది వచ్చేసి ఫ్లై లైన్ రూల్స్ అనమాట. సో ఇదైతే ఒక్కసారి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి, కింద పడకుండా బ్యాలెన్సింగ్ అయితే చేసుకోవాలి, ఇట్లా హ్యాండ్స్తో బ్యాలెన్స్ చేయాలి. సో మనమైతే ట్రై చేద్దాం, లెట్స్ గో. ఏం చెప్పాలి, బాగుంది. టాస్క్ కంప్లీట్ అవుతుందో మధ్యలో పడిపోతున్నది తెలియదు. ఏమైతే మస్తు స్ట్రాంగ్ ఉంది, అసలు నాకంటే ఎక్కువ భలే బ్యాలెన్స్ గట్టిగా పట్టుకుంటుంది. నైస్, థ్యాంక్ యూ. ఏ ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసినాం. దాస్ రైదా నెక్స్ట్ గేమ్కి వెళ్దాం. మంచి ఫ్రీ జంప్ అయితే ఉంది. సో ఈ జంప్ బాక్సెస్ నుండి ఇంకొక బాక్స్కి అయితే జంప్ చేయాలి. అది మన వెయిట్తో సహాయం అంత పర్ఫెక్ట్గా రాదు, బట్ ఇక్కడ మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు జంప్ చేయించి మీకు చూపిస్తాను, ఎంజాయ్ చేయండి. తర్వాత ఏమన్నా బ్యాలెన్సింగ్ మిగిలి ఉంటే అక్కడో ముక్క మనం దుంకుదాం. చాలా రైట్, ఈ సిస్టర్ చేసి చూపిస్తుంది. దా రైట్ దా నాకు నేర్పి అట్లదే. ఆగురా జర అటు అటెలా. Bounce up to the sky, feel the rush as you're flying high. Go-kart wheels, they spin and glide. Take the track, we're in for a ride. Bounce, bounce high, let's defy the ground. Zoom, zoom fast, let's hear that sound. Feel the thrill in every leap and turn. Life's a game, there's so much to learn. Cutting through twists and bends so tight. Trampoline leaps in the neon light. Adrenaline runs through veins like గైస్ మనకు ఫ్రీ జంప్కి ఆపోజిట్లోనే మళ్ళీ డాడ్జ్ బాల్ అనే ఒకటి మంచి సెక్షన్ ఉంది. సేమ్ యాసేజ్ అలాగే ఉంటుంది, బట్ ఇందులో ఏంటంటే బాల్స్తో కొట్టుకుంటే సో అపోజిట్ టీమ్స్లా ఉండి ఆపోజిట్ బాల్స్తో కొట్టుకుంటే చాలా బాగుంటుంది. అక్కడ ఇప్పుడు కొంతమంది ఉన్నారు, సో వాళ్ళు ఆడుతున్నారు, ఒకసారి చూడండి. దా అదే అన్నయ్య ఇస్తుండే, తీసుకో. థ్యాంక్ యూ చెప్పు. అందులో ఆడుకోపో, అమ్మలు అందులో ఆడుకోపోండి, ఇల్లు ఆడుకోపోండి మీరు. fire, we're chasing dreams, climbing higher. The air is electric, the laugh's so real. The trampoline flips, the racetrack wheels. Every moment's a spark, a daring spree. Together we're wild, breaking gravity. Bounce, bounce high, let's defy the ground. Zoom, zoom fast, let's hear that sound. Feel the thrill in every leap and turn. Life's a game, there's so much to learn. Trampoline and kart, a perfect play. Every jump and turn, we light the way. Racing through life with hearts so free. This is our world, just you and me. గైస్ జంప్ జోన్లో ఉండాలి, మళ్ళీ ఒక మంచి క్రియేటివిటీ మంచి ఎంటర్టైన్మెంట్ గేమ్స్ జోన్లోకి అయితే వచ్చినాము. దీని పేరు వచ్చేసి నింజా కోర్స్ అనమాట. సో ఈ జోన్లో వచ్చేసి దగ్గర ఒక 3 గేమ్స్ అయితే ఉన్నాయి, మంచి థ్రిల్లింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నేను చేసుకుంటూ చూపిస్తా. ఫుల్ ఫన్ అయితే ఉండబోతుంది, ఎంజాయ్, ఫుల్ నవ్వు ఉంటుంది. ఇక మీ షాన్ పెట్టు.
ఇంత అడ్వెంచర్ యాక్టివిటీ చేస్తాను అస్సలు అనుకోలే. బాగా ఇట్లా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇవన్నీ చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తున్నాయి కానీ అసలు ఎక్కితే మాత్రం చినిగిపోద్ది. అసలు బ్యాలెన్స్ కూడా ఆగట్లేదు కానీ మస్తు ఫన్ అవుతున్నాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. నార్మల్గా ఒక ఫ్యామిలీతో కానీ ఒక ఫ్రెండ్స్ ఆఫ్ గ్రూపులు కానీ ఒక ఫ్రెండ్స్ ఆఫ్ గ్రూప్ కానీ అట్లా వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాలేజ్ ఫ్రెండ్స్తో కానీ కొలీగ్స్తో కానీ వస్తే భలే ఫన్ ఉంటుంది. వాళ్ళు ఎక్కిన కొద్దీ మనం ఫుల్గా నవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అంటే మనం ఎక్కదు. నాకైతే ఒక 1 టైం ట్రై చేసిన బాగా అనిపించింది. ఇంత పెద్ద అంటే మనతో కష్టం, వెయిట్ మేనేజ్ చేయాలి కాబట్టి మనం అసలే ఓవర్ వెయిట్ ఉన్నాం. సో బాగుంది, చాలా బాగుంది థ్రిల్లు. ఈ కింద అన్నేమో కానీ పైకి ఎక్కినప్పుడు కింద పడతాం కదా, ఈ బబుల్లో పడితే అయితే మస్తు థ్రిల్ ఉంది అసలు. కింద మీకు బబుల్ కనిపిస్తుంది చూడండి, ఇదైతే దుంకితే భలే ఫన్ ఉంది అసలు. సో చాలా బాగా అనిపించింది. మా 2 కోతులు ఉంటే అలా చూపించేదాన్ని. వాళ్ళైతే ఇలా ఫుల్ ఎంటర్టైన్ అయ్యారు, ఫుల్ జంప్ చేసారు. ఇది అడ్వెంచర్స్ యాక్టివిటీస్ చేసుకుంటూ జంప్ చేయాలి కానీ మా వాళ్ళకి వాటితో సంబంధం లేదు. జస్ట్ జంప్ చేస్తే అన్నట్టు పొట్టు దుంకిరు, మస్తు ఎంజాయ్ చేశారు. సో ఇక్కడ నుండి ఇంకా కొన్ని మంచి గేమ్స్ ఉన్నాయి, యాక్టివిటీస్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్దాం రండి. జంప్ bounce bounce high, let's defy the ground. Zoom zoom fast, let's hear that sound. Feel the thrill in every leap and turn. Life's a game, there's so much to learn. Cutting through twists and bends so tight. Trampoline leaps in the neon light. Adrenaline fire. We're chasing dreams. 1 2 3 go go 1 2 Okay, it's got together we're wild, breaking gravity. Bounce, bounce high, let's defy the ground. Zoom, zoom fast, let's hear that sound. Feel the thrill in every leap and turn. Life's a game, there's so much to learn. Trampoline and cart, a perfect play. Every jump and turn, we light the way. Racing through life with hearts so free. This is our world, just you and me. Hey! Right. Wow! అడే నిజంగా పడే మళ్ళీ పో మళ్ళీ సార్
గైస్ మనకి ఇక్కడ ఫ్లై జోన్లో మంచి మంచి యాక్టివిటీస్తో పాటు మంచి బంకెట్ హాల్ అయితే ఉంది. చిన్న చిన్న పార్టీ రూమ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూపిస్తారండి. ఎట్ ఏ టైం 2-3 అయితే మంచిగా బర్త్డేస్ జరుపుకోవచ్చు. సో ఇక్కడ మనకు బఫెట్ కూడా ఉంది. అండ్ మీరు కావాల్సుకున్న వాళ్ళకు కింద నార్మల్గా నెంబర్ అయితే ఇస్తాను. మీరు బర్త్డే అయితే ముందుగా బుక్ చేసుకోవాలి. బర్త్డేస్ ఉంటే మాత్రం ముందే బుక్ చేసుకోవాలి. మీకు ఒక రూమ్ అయితే చూపిస్తాను, అంటే ఇప్పుడు చూసిన బర్త్డే పార్టీ హాల్ అయితే చూపిస్తాను రండి. సారీ, యా హియర్ వి గో. ఇదే మనకు బర్త్డే హాల్ అనమాట. సో పార్టీ హాల్ మంచి హ్యాపీగా వీళ్ళే డెకరేట్ ఇస్తారు. వెనకాల హ్యాపీ బర్త్డే అని ఉంటుంది. మంచి ఇక్కడ వచ్చి కేక్ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మంచిగా కేక్ కట్ చేసుకోవచ్చు. మంచిగా ఫ్రెండ్స్తో సిట్టింగ్ అట్లా వేసి సో మంచిగా మినీ పార్టీ అయితే జరుపుకోవచ్చు. ఇట్లాంటివి మనకు 3 అయితే ఉన్నాయి. సో అవి కూడా చూపిస్తాను. మంచిగా పింక్ అండ్ వైట్ కలర్స్ మీద డెకరేషన్స్ బాగా చేశారు. సో బాగుంది. రెడీ 1 2 3 రామ్ చరణ్. The air is electric, the laugh's so real. The trampoline flips, the racetrack wheels. Every moment's a spark, a daring spree. Together we're wild, breaking gravity. Bounce, bounce high, let's defy the ground. Zoom, zoom fast, let's hear that sound. Feel the thrill in every leap and turn. Life's a game, there's so much to learn. Trampoline and cart, a perfect play. Every jump and turn, we like the ఇప్పటిదాకా మనం యాక్టివిటీస్ అయితే ఆడినాం కదా. సో అవన్నీ మన టికెట్లో వెళ్ళిపోతుంది. ఇవి నార్మల్గా ఇప్పుడు ఆడే ఈ గేమ్స్కి మాత్రం ఇండివిజువల్గా అయితే పే చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రైస్ ఎంత? ప్రైస్ కిట్నే 200. ఎస్, ఇప్పుడు మనం నార్మల్గా వీటికి వచ్చేసి ఆర్చరీస్కి సంబంధించిన గేమ్స్కి సంబంధించి దీనికైతే 200 అట్లా పే చేయాలి. అండ్ క్రికెట్ జోన్ అండ్ నార్మల్గా ఇది ఆర్చరీకి సంబంధించిన కొన్ని లిటిల్ గేమ్స్ ఉన్నాయి. సో ఇవి సపరేట్ ఛార్జెస్ అయితే ఉంటుంది. అవి నేను లాస్ట్లో మీకు నేమ్స్ అండ్ విత్ ఛార్జెస్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే నేను ట్రై చేస్తున్నాను, చూడండి. प्लीज दूसरा भी क्या होता है? दूसरा भी अच्छा होता. साइड तो लगेगा उधर. सही देखा గైస్, మనకు ఇండివిజువల్ గేమ్స్లో ఇది కూడా ఒక గేమ్ అనమాట. దీని నేమ్ వచ్చేసి క్లైంబ్ వాల్ అనమాట. దీనికి 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇట్లా మనకు కనిపిస్తున్న స్టెప్స్ అన్నీ కూడా మంచిగా లైన్గా పైకి అట్లా ఎక్కి అట్లా లాస్ట్ వరకు వెళ్ళి ఆ పైనుంచి వెళ్ళి మనం కిందకి జంప్ అయితే చేయాలి. ఎందుకో ఈ మధ్య బాగా డేర్ వచ్చేసింది నాకు. సో ఏది పడితే అదే ట్రై చేస్తున్నా, అందుకే కరెంట్ పోయింది. సో వెళ్తున్నా. రైట్, లెట్స్ గో. ఆగో తుమ్మిరు ఎవరో, ఒక్క నిమిషం ఆగు. గుంజుతానేది ఇది. ఎక్కు దా. నన్ను పట్టుకొని చెప్తా. లేవు, నన్ను పట్టుకో. మమ్మీ చేతే ఎక్కు. దీని మీద కూర్చో. నువ్వేమన్నావు? నువ్వు ఒక్కదాన్ని ఎక్కుతావు అన్ని గేమ్స్, నన్ను ఎక్కనియవా నువ్వు అని అన్నావు. ఎక్కు నువ్వు, ఇప్పుడు ఎక్కి తీరాలి. ఎక్కు నువ్వు ఏది పట్టుకొని.
తాడు పట్టుకొని ఎక్కు, నన్ను పట్టుకొని ఎక్కు, నన్ను పట్టుకొని ఎక్కు. కాదురా పట్టుకొని ఎక్కు, గైని పట్టుకుని ఎడతావు లేవు. గైస్ నార్మల్గా మనకు ఎక్కినప్పుడు ఫస్ట్ టైం చాలా భయం అనిపించింది, బట్ ఒకసారి ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎక్కితే బాగుండని అనిపించేంత బాగుంది. అసలు చాలా బాగా అనిపించింది. సెకండ్ టైం చాలా ఫాస్ట్గా ఎక్కేసిన, థర్డ్ టైం అయితే ఈజీగా ఎక్కేసిన. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ గేమ్స్ ట్రై చేద్దాం రండి. సో మనకు ఇండివిజువల్ గేమ్స్ అంటే ఇండివిజువల్ యాక్టివిటీలో సో ఇవి కూడా ఒక రకమైన గేమ్స్ అనమాట. మంచిగా కొంచెం ఈ ఎక్కడంలో ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు మంచిగా ఫాస్ట్ ఎక్కువ వెళ్ళొచ్చు. నేను ఎక్కడం చాలా కష్టం, అది చాలా హార్డ్ ఉంది అసలు. ట్రై చేసినా బట్ అవ్వట్లేదు మన వెయిట్కి. బట్ నార్మల్గా యూత్ అయితే మంచిగా హ్యాపీగా ఎక్కుండి వెళ్ళిపోవచ్చు. సో చాలా బాగుంది. నేను ఒప్పేసుకున్నా యూత్ కాదని. సో బాగుంది. ఇంకొక 2-3 గేమ్స్ అయితే ఉన్నాయి, చాలా ఫన్నీ ఉంటాయి. నార్మల్గా ఫ్రెండ్స్ కూడా ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే హ్యాపీగా చిల్ అవుతూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఎక్కుంటూ. గైస్ మనకైతే ఇంతటితో మన యాక్టివిటీస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో చాలా బాగా అనిపించింది. మేము ఎగ్జాక్ట్లీగా 12-12:30 అట్లా వచ్చినాము. హ్యాపీగా లంచ్ ఇక్కడే చేసేసి మంచిగా గేమ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాము. నేను మా పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేసినాను. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇంత ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఫ్లై జోన్ కంపల్సరీ రండి. సో మీకైతే చాలా ఫన్నీ ఉంటుంది, మంచి మెమరీస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకు ముఖ్యంగా మంచి ఫిజికల్ యాక్టివిటీ అయితే అవుతుంది. ట్రస్ట్ మీ, పిల్లలు మార్నింగ్ స్కూల్ ఈవినింగ్ స్కూల్ అట్లా కాకుండా మంచిగా ఈవినింగ్ టైం అట్లా ఒక 1-2 అవర్స్ తీసుకొస్తే మంచి ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది. పిల్లలకు చాలా హెల్తీగా అయితే ఉంటారు. నాకైతే ఇది బాగా ఎక్స్పీరియన్స్ అయింది పిల్లల విషయంలో. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకొక చిన్న లాస్ట్ క్లిప్ అయితే ఉంది, సో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మంచి టాయ్స్కి సంబంధించిన స్టోర్ అయితే ఉంది, ఆ స్టోర్ చూపిస్తాను. అండ్ నార్మల్గా మీకు బర్త్డే పార్టీ పైన చూపించాను కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా, అంటే ఎంత ప్రైస్ ఛార్జ్ చేస్తారు, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చా లేదంటే లాంగ్ టైం బుక్ చేసుకోవచ్చా, అవన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తాను. ఇక్కడ ప్రైజెస్ గురించి మన సిస్టర్ వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సో మనకు సిస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లెట్స్ గో. గుడ్ ఈవినింగ్. సో బేసికలీ మనకి మండే టు ఫ్రైడే ప్రైజెస్ డిఫరెంట్ ఉంటాయి అండ్ సాటర్డే సండే ప్రైజెస్ డిఫరెంట్ ఉంటాయండి. మండే టు ఫ్రైడే అది నాన్ పీక్ ప్రైజెస్ అండి. సాటర్డే సండే ఇట్స్ పీక్ ప్రైజెస్ అండ్ పబ్లిక్ హాలిడేస్ కూడా పీక్ ప్రైజెస్ లాగానే మెన్షన్ చేస్తామండి. సో మనకి ఇక్కడ 10 మెంబర్స్ నుంచి స్టార్ట్ అండి ప్యాకేజెస్ వచ్చేసి 10 to 50 ఆర్ కెపాసిటీ మాది పార్క్ వచ్చేసి 300 అండి. కెపాసిటీ 300 మెంబర్స్ వరకు కూడా చేసుకోవచ్చు పార్టీ. సో మనకి ప్యాకేజ్ వచ్చేసి 2.5 hours ఉంటుంది. 2.5 hours. ఓకే. ఎస్, ఈ 2.5 hoursలో 1.5 hour ప్లే టైం ఉంటుంది. 90 minutes, దట్ ఈక్వల్స్ టు 90 minutes. ఈ 90 minutesలో 9 యాక్టివిటీస్ కవర్ చేయొచ్చు అక్కడ, ట్రాంపోలిన్ యాక్టివిటీస్ అవన్నీ. అండ్ తర్వాత 60 more minutes ఉంటుంది, అది పార్టీ రూమ్. పార్టీ రూమ్లో ద కేక్ కటింగ్, ద ఫుడ్ ఏదైతే ఉంటుందో ప్యాకేజ్ అవన్నీ పార్టీ రూమ్లో సర్వ్ చేస్తామండి. అండ్ ప్యాకేజ్లో సాక్స్ కూడా ఇంక్లూడెడ్ అండి. అండ్ ఈ ఇన్విటేషన్ కూడా మేమే సెండ్ చేస్తామండి బిఫోర్ 2 or 3 days. ఛార్జ్ ఎంత చేస్తారు ఇప్పుడు? మేము 90 minutesకి ఎంత ఛార్జ్ చేస్తారు? 90 minutes ఛార్జబుల్ అట్లా కదండి, 2.5 ప్యాకేజ్ లాగా ఉంటుంది. మీకు ప్యాకేజ్ వచ్చేసి ఈ సమ్ ఆఫ్ ది అమౌంట్ అండ్ ప్లస్ 18% GST ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకేజ్కి మాకు డిఫరెంట్ అమౌంట్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ది అమౌంట్స్. ప్యాకేజ్ వితౌట్ GST. దిస్ ఇస్ ది వితౌట్ GST. అదొక గుర్తుంచుకోండి. నార్మల్ ఇక్కడ చూపిస్తున్న ప్రైజెస్లో వితౌట్ GST, మళ్ళీ GST యాడ్ అవుతుంది మీకు. ఇట్లా 19 minutes జంప్స్కి 10 jumpsకి ఇట్లా అయితే ప్రైస్ ఇచ్చారు కదా. సో ఇది పార్టీ హాల్కి సంబంధించిన డీటెయిల్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను క్లియర్ అయితే చేస్తాను. అంటే అది కాకుండా మన దగ్గర డెకరేషన్స్ కూడా ఉంటాయి, బట్ ఇవి సపరేట్ ఛార్జబుల్ అండి. ఓకే. ప్యాటర్న్స్ ఇవే ఉంటాయి, కలర్స్ మీరు సపరేట్గా చూస్ చేసుకోవాలి. అండ్ ప్యాకేజ్లో మీకు రూమ్ కూడా ఇంక్లూడెడ్ పైన, పార్టీ రూమ్స్. సో ఇక్కడ స్మాల్ పార్టీ రూమ్ అని చెప్పేసి 3000 ప్లస్ GST అండ్ బిగ్ పార్టీ రూమ్ వచ్చేసి 5000 ప్లస్ GST. అండ్ డెకరేషన్ ఛార్జెస్ ఇండివిజువల్గా ఉంటాయంట. నార్మల్ ఇక్కడ 2000 ఇచ్చారు. మీ డెకరేషన్ బట్టి మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ మంచిగా బెలూన్స్తో బాగా డెకరేట్ చేస్తారు. మీకు పైన ఆల్రెడీ నేను ఇండివిజువల్గా వాళ్ళు ఎట్లా డెకరేట్ చేశారో ఒకసారి క్లిప్ అయితే చూపించాను కదా, యాజ్ అలాగే ఉంటుంది. మీరు ఇంక ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. అది శాంపుల్కి అయితే చూపించాము. సో ఇది పార్టీ హాల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కింద కమెంట్ చేయండి, క్లియర్గా అయితే క్లారిటీ ఇచ్చేస్తాను.
ఓకే గైస్, చూసారు కదా ఫ్లై జోన్ వీడియో. నేను నా ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో మా పిల్లలతో ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈరోజు చాలా హ్యాపీగా గడిచిపోయింది. నిజంగానే సండే ఫండే అయింది నాకు ఈరోజు. అండ్ సో మీరు కూడా మీ ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఫ్లై జోన్కి అయితే వచ్చేసేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి ప్లీజ్. అందరు మర్చిపోతున్నారు అండ్ అందరు మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఇంకొక మంచి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.